మత్స్యకారుల సంక్షేమానికి అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి పనిచేస్తుందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నేడు మత్స్యకారులకు పనిముట్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ 2014-19 మధ్యకాలంలో ఒంగోలు నియోజకవర్గంలోని మత్స్యకార గ్రామాల అభివృద్ధికి వారి సంక్షేమానికి పనిచేసి అనేక రకాల పనిముట్లు అందజేశామని, మరలా తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేడు మత్స్యకారులకు పనిముట్లు అందజేయడం జరుగుతుందంటూ తెలిపారు. నేడు కొత్తపట్నం మండలంలోని 32 మత్స్యకార కుటుంబాలకు సుమారు 26,54,000 రూపాయల విలువైన లైఫ్ జాకెట్స్, జీపీఎస్ హ్యాండ్హెడ్స్, ఇంజన్లను పంపిణీ చేయడం జరుగుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కమ్మేపల్లి సీతారామయ్య, మత్స్యకార సొసైటీ అధ్యక్షులు జి పేరయ్య, అధికారులు ఏడీ సందని శ్రీనివాస్, ఎఫ్డీఓ ఆశ, కొత్తపట్నం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంగా గుజరాత్ గుణమాల దండమూరు రమేష్ గుణమాల నందమూరు రమేష్ నాయుడు ముద్దులయ్య పల్లిపాలెం జాలయ మడమూరు జాలయ మడమూరు రాయలసీమ మడమూరు రాయలసీమ రాయల బ్రహ్మయ్య మడమూరు రాయల బ్రహ్మయ్య మడమూరు ఆయన సుబ్బారావు చేపట్టి మేడం విశ్వనాథ్ వెల్నెస్ లేదు గౌరవపత్తు ప్రకాష్ ఏపల్లిపాలెం ఆయన సుబ్బారావు చంద్రలక్ష్మణ
ఆడపక్కన ఆయన పేరు ఎవరు ఆయన జిల్లా ప్రెసిడెంట్ ఆయన అవతల అవతల పక్క ఈ మీ మత్స్యకారుల జిల్లా డిస్ట్రిక్ట్ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ పీపీఆర్ జీపీఆర్ ఎక్కడ చేద్దాం సార్ ఈరోజు ఏదైతే మత్స్యకారులు ఉన్నారో మత్స్యకారులు అందరూ కూడా మనం 14-19లో కూడా చాలా ఇచ్చాం వాళ్ళందరూ కూడా. ఎవరైతే ఫిషర్మెన్స్ ఉంటారో బోట్లు ఇచ్చాం, ఇంజన్లు ఇచ్చాం, జాకెట్లు ఇచ్చాం, అదేవిధంగా పోయినసారి వెహికల్స్ కూడా టీవీఎస్ అన్నీ కూడా ఇచ్చాం. ఇప్పుడు మళ్ళా 5 సంవత్సరాలు వీళ్ళు ఎవరిని పట్టించుకోలేదు. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళా కూడా ఈరోజు 17 మందికి ఇంజన్లు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా జీపీఎస్ మీటర్లు ఇస్తూ ఉన్నాం, సీలోకి ఎక్కడికి పోయినా కూడా ఐడెంటిఫై అవ్వడానికి. అదేవిధంగా సేఫ్ జాకెట్స్ ఇస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇంకా ఏదైతే ఇంజన్లు కూడా సబ్సిడీ రేట్లో 40% సబ్సిడీ రేట్లో మన బోట్ ఇంజన్స్ కూడా ఇస్తూ ఉన్నాం. కాబట్టి మత్స్యకారులను ఎప్పుడు కూడా వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నారు. ఎక్కడ మన రాష్ట్రం మొత్తం మీద కూడా ఎక్కడైతే పట్టపాలాలు ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణగా ఉండేవాళ్ళు. కాబట్టి వాళ్ళని అన్ని విధాలు కూడా ఆదుకోవాలనేదే ఈ ప్రభుత్వ నిర్ణయం. కాబట్టి మనకి ఈరోజు ఈ ప్రభుత్వం ద్వారా పోయినసారి కూడా మొన్న నేను కొత్తపట్నం పల్లిపాలెం వచ్చినప్పుడు కూడా కొంతమందికి ఇలానే సబ్సిడీ రేట్లో కొన్ని ఫ్రీగా ఇవన్నీ ఇచ్చాం. అదేవిధంగా ఇప్పుడు కొంతమందికి ఇస్తున్నాం. ఇంకా మళ్ళా కూడా ఎవరికైతే ఉన్నారో లబ్ధిదారులు వాళ్ళందరూ కూడా మళ్ళా కూడా ఇచ్చే కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. వాళ్ళది మేజర్ ఇష్యూ ఆ బోట్ ఇష్యూ కూడా ఒకటి ఉంది. మేజర్ బోటు ఆ పాండిచేరి తమిళనాడు నుంచి వచ్చి ఈ ఫిషర్మ్యాన్ల మీద వలేసి తీసుకెళ్ళటం, వాళ్ళు ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతూ ఉంది. దాన్ని కూడా పోయినసారి అసెంబ్లీలో కూడా మాట్లాడాం. మళ్ళీ ముఖ్యమంత్రి గారు కూడా మనం స్పందించి వీళ్ళకి ఇమీడియట్గా బోటు కొనాలని చెప్పి ఆలోచనలతో కూడా ఉన్నారు. మనకి ఎక్కడ ఇబ్బంది రాకుండా వీళ్ళందరినీ కూడా ఎక్కడైతే బోర్డర్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరు రాకుండా ఉండే విధంగా దానికి తగ్గట్టుగా సెక్యూరిటీని కూడా పెంచి దాన్ని మెరైన్ పోలీసు వాళ్ళు కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాలని చెప్పి కూడా ఈరోజు దాని మీద మొన్న కూడా నెల్లూరులో మీటింగ్ జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి తప్పకుండా వీళ్ళకి అన్ని విధాలుగా కూడా ఆదుకోవడానికి అండగా ఉంటాం. ఇంకా కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మిగతా నెక్స్ట్ ఫేజ్లో మళ్ళీ వాళ్ళందరూ కూడా సబ్సిడీ రేట్లో ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పి కూడా 10,000 ఈరోజు మనం ఈటింగ్ జరుగుతూ ఉంది మండలాల్లో. అది కూడా గుండమాల, ఈత మొక్కల, కే పల్లిపాలెం, మడనూరు 4 గ్రామాల్లో పట్టపాలాలు అయితే ఉన్నాయో వాళ్ళందరికీ ఈరోజు ఇంత డబ్బులు ప్రభుత్వం ద్వారా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తారు. పూర్వ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మన అన్న ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ రావు గారి ఆకాంక్షతోటి ఈ మత్స్యకారులకి సబ్సిడీ మీద ఇంజన్లు, బోట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా కేపల్లిపాలెం సిఆర్సిఎఫ్ స్కీమ్ కింద 250 మంది లబ్ధిదారులకు లైఫ్ జాకెట్స్, 55 మంది బోట్ ఓనర్స్కి 16,000 రూపాయలు విలువ చేసినటువంటి జీపీఎస్ సెట్లు అందించడం జరిగింది. ఈ గతంలో 77 ఇంజిన్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ 17 ఇంజిన్లు దాదాపు 14 లక్షల విలువ చేసే ఇంజిన్లు ఇవ్వడం జరిగింది. ఈ నెలలో అన్నగారు మాట్లాడి ఇంకా కొత్తగా బడ్జెట్ ఎక్కువ తీసుకొచ్చి అందరికీ ఎక్కువ ఇంజిన్లు సప్లై చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటాము. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా
వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatrannanursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.